అపన్న హస్తం కోసం ఓ 5 ఏళ్ల చిన్నారి ఆశగా ఎదురు చూస్తుంది. తమ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచాలంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతలను దీనంగా కన్నీటి పర్యంతమై వేడుకుంటున్న పరిస్థితి. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చెన్నంరెడ్డిపల్లె గ్రామంలో ఆ బాధిత బాలిక 5 ఏళ్ల చిన్నారి ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నేను కర్నూలు జిల్లా కేంద్రం నుంచి ఈ గ్రామానికి వచ్చాను. ఈ చెన్నంరెడ్డిపల్లి గ్రామానికి వచ్చాను. ఈ చెన్నంరెడ్డిపల్లి గ్రామంలోనికి వెళ్ళి ఆ బాలిక ఎవరో తెలుసుకొని, ఆ బాలికకు వచ్చిన ఆ వరదైన వ్యాధి ఏదో తెలుసుకొని ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. ఆ 5 ఏళ్ల చిన్నారి పేరు ప్రసన్నగా తెలిసింది. ఆ ప్రసన్న అనే 5 ఏళ్ల చిన్నారి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఆ చిన్నారి తల్లిదండ్రులైన హనుమంతు, అనిత దంపతులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ వారి పాపకి ఏం జరిగిందో, అసలు ఆ పాపకు వచ్చిన వ్యాధి ఏంటో, ఈ వ్యాధి తాలూకు వారు పడుతున్న వెత్తలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి హనుమంతు గారు. ఇప్పుడు మీ పాప, మీ బిడ్డ ప్రస్తుతం నాకు తలసేమియా వ్యాధి వచ్చిందని తెలిసింది. ఈ తలసేమియా వ్యాధి అంటే ఏంటి, అసలు మీకేం చెప్పారు డాక్టర్లు? పుట్టినప్పుడు బాగానే ఉంది. పుట్టిన 3 నెలలకి వెళ్ళి వాపు రావడం, అంతా తెల్లగా అవడం అట్లా జరిగింది. అయితే మేము ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నారాయణపేట వెళ్ళాము. అక్కడ నుండి ఆడ సీరియస్ ఉందని మళ్ళీ నీలపూరి పంపించిండ్రు. ఆడ వారం 15 రోజుల వరకు పెట్టుకొని ఆడ టెస్టులు చేయంగా తలసేమియా వ్యాధి అని చెప్పిండ్రు. అప్పుడు పోగానే ఒకసారి బ్లడ్ ఎక్కించిండ్రు. తర్వాత ఇది ఇట్లా పాపకు ప్రతి నెల కానీ 20 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కియాలని ఆడ డాక్టర్లు చెప్పిండ్రు. ఇది కంటిన్యూ ఉంటుంది, ఎప్పుడు ఆగేది కాదు, ఖచ్చితంగా ఉంటుంది. దానిది తక్కువ కావాలంటే ఆమెకు బోన్ మ్యారో ఆపరేషన్ ద్వారా తక్కువవుతుందని చెప్పిండ్రు. ఇంకా ఆమెకు పుట్టినప్పటికెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది. కంటిన్యూ ఎక్కిస్తూనే ఉన్నాము. మాకు ప్రతి 20 డేస్కి ఒకసారి, వీలైతే 15 రోజులకు ఒకసారి కూడా వెళ్ళి ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఖర్చులు చాలా వస్తున్నాయి. మీ కుటుంబ పరిస్థితి చూస్తుంటే మీ ఇల్లు చూసాం, చిన్న పాన్బంగ పెట్టుకొని బతుకుతున్నారు. మరి ఇప్పుడు ఈ పాప తలసేమియా వ్యాధి కోసం, ఈ పాప చికిత్స కోసం దాదాపుగా ప్రతి నెల 5 నుంచి 10,000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. మరి ఈ డబ్బులు ఎక్కడ తెస్తున్నారండి? ఇక మేము వ్యవసాయం చేస్తాము, ఇక ఏదో చిన్న కూలి పని చేసుకుని అట్లా చేస్తుంటాం. జర అవే ఖర్చులతోనే ఇక ఇది చేస్తున్నాం. కానీ ఆమెకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ చేయడము మాకు కావాలన్నారు. ఈ బోన్ మ్యారో ఆపరేషన్ కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు? మినిమం 30 lakh వరకు అవుతాయి, 30 లక్షల వరకు ఖర్చు అవుతాయి అని చెప్పిండ్రు. అది శాశ్వత పరిష్కారం ఏంటంటే అది ఆపరేషన్ వేస్తేనే పోతుంది, లేకపోతే తక్కువ కాదు. అది కంటిన్యూ ఎక్కిస్తూనే ఉండాలి. ఆమె 15 రోజులకు ఒకసారి నీరసంగా అయ్యి అసలు పని చేయకపోవడం, అది కరెక్ట్ ఉంటలేదు అన్నట్టు. అది జ్వరం రావడం. ఈ పాప ప్రసన్నే కాకుండా మరి సంతానం మీరు మరో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు 2 బాగానే ఉన్నారు. మరి వారి పోషణ ఎలా, మరి ఈ పాప చికిత్స ఎలా చేయగలుగుతారండి మీరు? ఇది ఇక మేము అదే అప్పులు చేయడం, ఇక వీలైతే అదే ఖర్చులు, అక్కడిక్కడ కూలి పని చేయడం వల్ల ఇక అదే ఖర్చులు. ఇప్పటిదాకా అంటే పాప పుట్టిన 3 నెలల్లో గుర్తించారు తలసేమియా వ్యాధి ఉన్నట్టు. ఇప్పుడు 5 ఏళ్ళు వచ్చాయి పాపకి. ఈ 5 ఏళ్ల కాల వ్యవధిలో మీరు ఈ పాప వైద్యానికి ఎంత ఖర్చు పెట్టింటారు? అయ్యిండొచ్చు సార్, ఒక 5-10 లక్షలు ఖర్చులు. ప్రతి నెల ఉంటే అక్కడనే వారం రోజులు అట్లా ఉండాల్సి వచ్చింది. మినిమం 15 లక్షల వరకు వచ్చింది ఖర్చు. అంటే ఇవన్నీ కూడా మీరు అప్పు చేశారు? అప్పులు చేసి ఇక ఏదో మేము బాకులు తెచ్చి అట్లా చేసినాం సార్. అది అప్పుల ద్వారానే వ్యవసాయం వచ్చిన దాంతో నాకు అది వచ్చింది, ఏదో చేయడం వల్ల అట్లే కంటిన్యూ అవుతుంది సార్. మామూలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ నియోజకవర్గం వచ్చేసి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ అండి. తెలంగాణ సీఎం గా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. మరి సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, అది మీకు తెలుసా అసలు? అదే ఉంటుందని చెప్పినారు కానీ అది మాకు అంతవరకు ఇంకా పోలేదు సార్. అదే రాజకీయ నాయకులని అడిగితే ఇట్లా ఉంటుంది, పెట్టుకుంటే చేస్తారని ఒక మాట చెప్పిండ్రు కానీ అది నాకు ఇంకా చేయలేదు అన్నట్టు. అమ్మ, మీరు ఇప్పుడు చిన్నారి 5 ఏళ్ల చిన్నారి ప్రసన్న మాతృమూర్తి అమ్మ, మీరు మీ పాపకు ఇంత అరుదైన వ్యాధి వచ్చింది, తలసేమియా ఒక వ్యాధి వచ్చింది. సార్ మా పాపకు పుట్టిన 3 నెలల పాప నుంచి అప్పటి నుంచి బ్లడ్ ఎక్కించుకుంటున్నాం సార్. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫుల్ ఫీవర్ వస్తుంటే చిన్న కోటకొండ చిన్న హాస్పిటల్లో పోయి చూపించుకున్నా, ఎక్కడ తగ్గలేదు సార్. తగ్గకపోతే నారంపేట పోయినాం మేము. నారంపేటలో పోతే సార్ కూడా బ్లడ్ కాల్ 5 పాయింటే ఉంది అని చెప్పిండ్రు సార్.
అక్కడ వెళ్తే కూడా సీరియస్ ఉంది, ఖచ్చితంగా నీలఫోర్కి తీసుకుపోవాలని చెప్పిండ్రు. నీలఫోర్కి తీసుకుపోతే అదే స్పాట్ లో నైట్ టైంలో అన్నం లేదు, తిండి తినకుండా హైదరాబాద్ నీలపూర్ హాస్పిటల్కి పోతే 12 గంటలకు మమ్మల్ని జాయిన్ చేసుకొని అక్కడ హాస్పిటల్లో చూపించినాము. అప్పుడు టెస్టులు ఒక్కొక్కటి టెస్ట్ కాదు సార్, 23 టెస్టులు చేయంగా, అంత టెస్టులు చేయంగా లాస్ట్ కి ఈ తలసేమియా వ్యాధి ఉంది అని చెప్పిండ్రు సార్. అయితే తలసేమియా వ్యాధి ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకునాలి, ఖచ్చితంగా ఎక్కించుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇట్లా తిండి తినక మేము 4 వారాల పొట్టిగా పోయినాం సార్ అందులో హాస్పిటల్లోనే. మా ఇక హాస్పిటల్ 4 నెలలు ఖచ్చితంగా ఇక్కడ రావాలి, ఇక్కడ వారం రోజులు ఉండాలి, అక్కడ పోవాలి, వారం రోజులు ఉండాలి, అక్కడ పోవాలి హాస్పిటల్కి. అక్కడ నుంచి బ్లడ్ ఎక్కించుకున్న తర్వాత సార్ వాళ్ళు ఏమన్నారు, ఇట్లనే మీరు జీవితాంతం ఎక్కించుకున్నాలే, మీ పాపని కంటిన్యూ చూసుకుంటేనే మీ పాప బతుకుతుంది, భూమి పైన బతికే ఛాన్స్ కూడా లేదు ఎక్కువ రోజులు, ఆమె ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోవాలని చెప్పిండ్రు సార్. అయితే మేము ఇక్కడ చిన్నగా తలసేమియా హాస్పిటల్ ఉంది, అక్కడ పోయి ప్రతి నెల ఎక్కించుకుంటున్నాం సార్. 20 రోజులకు 15 రోజులకు 10 days కి రమ్మంటుండ్రు సార్ వాళ్ళు. బ్లడ్ ఎక్కించినట్లా దిగిపోతుంది. మెడిసిన్ అయితే కంటిన్యూ 3 పూటలు వేసుకోవాలి సార్. ఒక్క పూట తప్పితే ఆమెకి కొంచెం ఏమైనా నొప్పులు అయితే ఏడుస్తుంది, ఊక ఆరాటం చేస్తుంది, కడుపు నొప్పి అమ్మ అంటది. 3 రోజులు అయ్యా సార్, బ్లడ్ దొరుకుతలేదు. హాస్పిటల్ గిట్టంగా సార్ వాళ్ళు డోనర్ ఉంటే తీసుకురండి అని చెప్తుండ్రు. డోనర్ ఖచ్చితంగా అయితేనే రావాలి, లేదంటే బ్లడ్ స్టాక్ లేదని చెప్తుండ్రు సార్. ఇక్కడ ఈ పాపకు ఎట్లన్నా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మా గ్రామ పెద్దలు 9 నెలలు మోసి కన్నారమ్మ ఈ చిన్నారి ప్రసన్నాన్ని. ఇప్పుడు ఈ 9 నెలలు అంటే పుట్టిన 3 నెలల నుంచి కూడా దాదాపుగా 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు వస్తుంది పాపకి. ఈ 5 సంవత్సరాలుగా మీరు పడిన బాధ ఎలాంటిది? చాలా ఘోరమైన పరిస్థితిలో పెంచినాం సార్ మేము. ఎక్కువ అంటే పాప సమంగా స్కూల్ కి వేసినాము, అప్పటి నుంచి కరెక్ట్ గా తినకపోవడం కూడా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి మస్తు బాధపడినాం సార్. తక్కువ అంటే ఈ పాపని చాలా జాగ్రత్త చూసుకుంటున్నందుకు బతికింది సార్, లేకపోతే బతకకుండే. మా పాప మా కళ్ళ ముందే ఉండకుండే. ఇప్పటికైనా మించింది లేదు సార్. చాలా ఆ సార్ వాళ్ళు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాం, లక్షలు కావాలి, లక్షలు తీసుకురమ్మంటుండ్రు సార్. ఒక తల్లిగా మీ బిడ్డ పడుతున్న బాధలు చూసి మీరు చాలా ఆవేదనతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి, మీ కళ్ళలో చూసి అసలు కన్నీరు కూడా ఇంకిపోయిన పరిస్థితి అమ్మా. అవును సార్, చాలా పాప కొరకు కఠోరమైన శ్రమ పడిన సార్. నేను చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల వరకు మామూలుగా కాదు, శ్రమ చాలా పడిన నేను. ఇప్పుడు పాపకు అవసరమైన రక్తం ఏ గ్రూప్ అమ్మా? బి పాజిటివ్ సార్. పాపకు అవసరమైన రక్తం లేదు, మీరు డోనర్ తీసుకొస్తేనే మేము పాపకు ఇది డయాలసిస్ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇన్ టైంలో ఈ పాపకు అవసరమైన బి పాజిటివ్ బ్లడ్ దొరకకపోతే, డోనర్ దొరకకపోతే మీ పాప పరిస్థితి ఏంటమ్మా అసలు? ఆమెకు వాపులు వస్తున్నాయి, జ్వరం వస్తుంది, కడుపు నొప్పి అమ్మ అంటది, కాళ్ళు నొప్పి అంటది. అన్నం సరిగా తింటలేదు, వీక్నెస్ కింద అయ్యి 24 గంటలు తన దగ్గర కాళ్ళు చేతులు ఒత్తమంటది. ఇట్లా నరం మొత్తం ఇట్లా కాళ్ళు చేతులు ఒత్తమ్మా అని ఏడుస్తుంది సార్. ఇంకా మస్తుంది మీద చెప్పుకుంటే. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒక నిధి ఉంటుందమ్మా. అంటే ఇట్లా ఈ 60 వ్యాధులు వచ్చిన పిల్లల కోసం ఆ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా కొంత మొత్తాలు అనేది రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. మరి మీరు ఇప్పుడు మీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ పోయేందుకు ప్రయత్నించారు అసలు? అడిగినాం సార్, మా గ్రామ పెద్దలను అడిగినాము. అడిగితే వాళ్ళు మేము సీఎం దగ్గరికి తీసుకుపోతామని చెప్పి ఏమంటలేరు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు పోవాలని అనుకున్నాం సార్. సార్ అయితే తీసుకెళ్తా సీఎం దగ్గరికి అని చెప్పిండు సార్. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మీ పాప వైద్యానికి అవసరమైన లక్షలాది రూపాయలు, దాదాపుగా 30 లక్షల రూపాయలు ఈ సర్జరీ కోసం అవసరమని డాక్టర్లు చెప్తున్నారమ్మా. ఇన్ని లక్షలు రిలీజ్ అవుతాయని మీరు ఆశిస్తున్నారా? మేము ఎట్లా రాసిస్తాం సార్? అది సార్ ఏమన్నా సాయం చేస్తేనే, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా మాకు సాయం చేస్తేనే మా పాప జీవితం ముందడుగు వేస్తుంది, లేకపోతే మా పాప జీవితం ఇంతవరకు అంకితం అయిపోతుంది సార్. ఎట్లన్నా సార్ మాత్రం మాకు సాయం చేయలే, మా పాపని రక్షించలే, జీవితాంతం అందరి పిల్లల్లాగా ఆడుకునాలే, స్కూల్ చదవాలి, మాకు జీవితం అనేది మనకు నిలయం కావాలి, మా పాప మాకు బతికించాలి. రేవంత్ రెడ్డి సార్ సాయం చేయలే.
రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తామని మీ గ్రామస్తులే కొందరు చెప్తున్నారు, నాయకులు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కన్న తల్లిదండ్రులు మీరు వాళ్ళ వెంట పడాలి కానీ వాళ్ళు మీ వెంట రారు కదమ్మా. మీరు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? అడుగుతున్నాం సార్. మా ఆయన మా బావ అడుగుతారు. కొద్ది రోజులు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కొద్దిగా అన్నందుకు ఆగినాం సార్. అంటే ప్రాణం కన్నా ఎలక్షన్లు ఎక్కువ అమ్మా. వాళ్ళ టైం ఉంటది కదా సార్, కొంచెం ఆగండందుకు, పెద్దలు చెప్పినట్లు వినాలన్నందుకు ఆగినాం సార్. చిన్నారి ప్రసన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ ప్రసన్న, హాయ్. ఏం చదువుతున్నావు? ఎఫ్సీలు. ఏబిసిలు చెప్తున్నావా? మీ స్కూల్ పేరేమి? గీతాంజలి. ఏ తరగతి చదువుతున్నావు నువ్వు? ఎల్కేజీ. ఏం కావాలనుకుంటున్నావు నువ్వు పెద్దయ్యాక? టీచర్. ఎందుకు టీచర్? పిల్లలకు చెప్తాను. ఏం చెప్తావు? ఏబిసిలు చెప్తావా? తలసేమియా వ్యాధిగ్రస్తురాలైన చిన్నారి ప్రసన్న నివాసం ఉంటున్న చెన్నంరెడ్డిపల్లె సర్పంచ్ కనకప్ప ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కనకప్ప గారు నమస్తే అండి. సరే, ఇప్పుడు మీ గ్రామంలో మీరు ఈ గ్రామానికి స్థానిక ప్రజాప్రతినిధులు, మీ గ్రామంలో తలసేమియా వ్యాధితో ఒక చిన్నారి 5 ఏళ్ల చిన్నారి విలవిల్లాడిపోతుంది. 5 సంవత్సరాలుగా ఈ వ్యాధితో ఆ పాప బాధపడుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మీరు తాజాగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు మీరు ఈ గ్రామానికి. అంటే ఈ గ్రామ సమస్యలు ఏవైనా కావచ్చు, అంటే ఈ గ్రామ అభివృద్ధి కావచ్చు, గ్రామంలో ఉంటున్న వారి సమస్యలు కావచ్చు, అన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మీది. ఒక సర్పంచ్ గా మీరు ఈ చిన్నారి విషయంలో ఏం చేయబోతున్నారు? మేము కొడంగల్ కాన్స్టిట్యూషన్ సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ దగ్గర తీసుకొని వాళ్ళ పాపకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు కోరుకోవడం కాదండి, కేవలం కోరుకోవడం కాదు, మీరు ముందుండి మీరు చొరవ చూపి ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ చిన్నారికి దాదాపుగా 30 లక్షల మేరకు నిధులు అవసరమవుతాయని చెప్తారు వైద్యులు. ఆ 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఒక స్థానిక సర్పంచ్ గా మీది. సీఎం ఫండ్స్ ఉంటుంది కదా సార్, సీఎం ఫండ్స్ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్లి ఆ పాపకు న్యాయం జరగాలని కోరుకుంటూ వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తానని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు అంటే మిమ్మల్ని నమ్మి ఈ గ్రామ సర్పంచ్ గా ఈ గ్రామస్తులు మిమ్మల్ని గెలిపించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ గ్రామంలో బాధపడుతున్న 5 ఏళ్ల చిన్నారి ప్రసన్న ఆరోగ్యాన్ని బాగుపరిచేందుకు మీరు ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? వెళ్తాం, రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తాం సార్. ఆమెకు ఆ పాపకు న్యాయం జరగాలని కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సీఎం రిలీజ్ ఫండ్ దగ్గర మేము చెప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సార్. అంటే ఎంత కాల పరిమితి ఇది? అంటే ఎంత కాలంలోగా ఈ సమస్యను పరిష్కరిస్తారు, ఈ అమ్మాయి జీవితాన్ని నిలబెడతారు? అంటే మేము ఎంతవరకు తొలకపోతామని ఇంతవరకు మీడియాలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తాం సార్. చిన్నారి ప్రసన్న నానమ్మ మాణిక్యమ్మ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా, అమ్మ మీ పాప ప్రసన్న ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు ఇప్పుడు 7 ఏళ్ళ 5 ఏళ్ళ 6 ఏళ్ళ అవుతుంది. అప్పటి నుంచి పుట్టిన పాప కాడ నుంచి క్షమణ ఉండదు సార్. మాకు రేవంత్ రెడ్డి సార్ మీ కాలు మొక్కుతాము, మాకు ఇంత బాధ ఉండదు నా పిల్లగానికి, అన్యాయం ఉండదు, మాది బతుకు మండలం ఉండదు సార్. మీ కాలు మొక్కుతాం, మీరు సాయం కాదు సారు. మా ఆడవరం బాగాలేదు, పుట్టిన పిల్ల కాడ నుంచి ఆడవరం బాగాలేదు, మా పాద మీ కాలు మొక్కుతాం సారు. రాత బాగాలేదు, పుట్టగాన్ని పుట్టింది మాకు జన్మ, అన్యాయం ఉండదు. 2 పుట్టిండ్రు, వాళ్ళు బాగుండరు. ఈ పిల్లకు ఒక్కటే బాధ ఉండదు సారు. రక్తం ఎక్కిస్తే బతుకుతుంది, లేకుంటే లేదు సారు. అన్యాయం ఉండదు. 15 దినాలకు ఒకసారి, నెలకు ఒకసారి. ఇప్పుడు లేదంటున్నారు. ఎవరైనా మీరు ఇచ్చేటోళ్ళు ఉంటే వచ్చి తీసుకుపోరు అంటున్నారు సార్. మీ కాలు మొక్కుతాం సారు, మాకు అన్యాయం అయింది. ఇది జీవి మీరు బతికిండి సారు. అన్ని లక్షలు అడుగుతున్నారు. ఏడుగతం పేదోళ్ళము, 35 లక్షలు ఆపరేషన్ కంటే ఇల్లు భూమి అమ్ముకుంటే కూడా చాలా సార్. బతుకు లేదు మాది, పేదోళ్ళం మేము. కేవలం అంటే కనీసం సెంట్ అయినా లేని ఈ స్థలంలో ఉంటున్న ఈ చిన్న ఇంట్లో, అంటే ఇల్లు అనే కంటే ఒక చిన్న అగ్గిపెట్ట లాంటి 2 గదుల్లో ఈ కుటుంబం, అంటే చిన్నారి ప్రసన్న కుటుంబం గడుపుతోంది, అంటే జీవనం గడుపుతున్న పరిస్థితి. అంటే వీరి అత్యంత నిరుపేదలైన ఈ చిన్నారి కుటుంబ సభ్యులైతే కేవలం తమ ఇంటి పక్కన ఒక చిన్న పాన్ బంక్ లాంటి ఒక చిన్న డబ్బా ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ చిన్నారి ప్రసన్న తలసేమియా వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఈ చిన్నారి వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల దాదాపుగా 5,000 నుంచి 10,000 రూపాయలు వెచ్చిస్తూ హైదరాబాద్ కు అత్యంత వ్యయ ప్రయాసాలను ఓర్చి రాకపోకలు సాగించాల్సిన దుస్థితిలో ఈ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం మానవతావాదులైన అంటే సభ్య సమాజంలో కనీసం మానవత్వంతో స్పందించే వారు ఎవరైనప్పటికీ కూడా దాతలు ముందుకు వచ్చి ఈ చిన్నారికి అవసరమైన
అంటే దాదాపుగా 30 లక్షల రూపాయలు అవసరమైన నేపథ్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపుగా అంటే సర్జరీ కోసం బోన్ మ్యారో సర్జరీ కోసం దాదాపుగా 30 లక్షలు అవసరమైన నేపథ్యంలో దాతలు మానవతావాదులు స్పందించి తమ చిన్నారికి వైద్యం కోసం అంటే సర్జరీ కోసం దాతలు ముందుకొచ్చి భారీగా చేయూతనందించి తమ చిన్నారి ప్రాణాలను కాపాడాలని ఈ నిరుపేదలైన ఈ చిన్నారి ప్రసన్న తల్లిదండ్రులు హనుమంతు అనిత దంపతులు కోరుతున్న పరిస్థితి. ఇదో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చిన్న బడ్డీ కొట్టే ఈ కుటుంబానికి జీవనాధారంగా ఉంటుంది. అంటే కేవలం దీన్ని ఒక షాప్ అనే కంటే కూడా చిన్న బడ్డీ కొట్టు అని చెప్పవచ్చు. ఇందులో అతి తక్కువ రేట్లు ఉండే బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలాంటి తిను బండారాలే ఇక్కడ లభ్యమవుతున్న పరిస్థితి. అంటే పెద్ద మొత్తంలో తాము సరుకు తెచ్చి విక్రయించుకునే పరిస్థితి తమకు లేని నేపథ్యంలో కేవలం కొద్దిపాటి సరుకును తాము తెచ్చుకొని ఈ బడ్డీ కొట్టులో ఉంచి కోరిన వారికి విక్రయించి తద్వారా వచ్చే ఈ ఆదాయంతోనే తమ కుటుంబాన్ని తమ పొట్ట పోసుకుంటున్నట్టుగా ఈ దంపతులు చెబుతున్న పరిస్థితి. దాతలు స్పందించి మానవత్వంతో తమ చిన్నారి సర్జరీ కోసం సహకరించాలి. తమ చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమైన మొత్తాలను అందజేసి తమలో మానవత్వాన్ని చాటుకొని తమ చిన్నారి ఆరోగ్యాన్ని కాపాడాలని, తమ చిన్నారి ప్రాణాన్ని కాపాడాలని ఆ దంపతులు ఆవేదనతో కన్నీటి పర్యంతమై విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల జిల్లా వెల్దుర్తి పట్టణానికి చెందిన 10 నెలల చిన్నారి పునర్విక శ్రీ అరుదైన అత్యంత వింతైన SMA type 1 అనే వ్యాధితో విలువలాడుతున్న నేపథ్యంలో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో దాదాపుగా అంటే ఆ అమ్మాయి సర్జరీ కోసం అమ్మాయికి వైద్య సేవలు అందేందుకు అవసరమైన 16 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా స్పందించిన మానవతావాదులు ఆ అమ్మాయికి ఆ సంబంధిత నగదును అందజేసి విరాళ రూపంలో చేయూతాన్ని అందించి అమ్మాయి బతికేందుకు సహకరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఈ చిన్నారి ప్రసన్న వైద్యానికి అవసరమైంది కేవలం 30 లక్షలు మాత్రమే. ఈ 30 లక్షలను మానవతావాదులు అందించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాలని ఆ బాలిక తల్లిదండ్రులు కావచ్చు, ఆ బాలిక బంధువర్గం కావచ్చు దీనంగా వేడుకుంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కరుణాకర్తో నందకిషోర్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో.